కానీ డీలర్స్ని కానీ ఎవరినైతే నమ్మకండి. బయట మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. 7 వర్కింగ్ డేస్లో మీరు ఆ వెహికల్ యొక్క రిమైనింగ్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకోకుండా మాత్రం యాక్షన్లో అయితే పార్టిసిపేట్ చేయకండి. ఇక్కడ ఎట్లా అంటే 1,00,000 నుంచి మొదలు పెడితే 15 లక్షలు 20 లక్షల దాకా కూడా వెహికల్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు కూడా చెక్ చేసుకోండి అన్ని ఫిజికల్ గా. ఇక్కడ ఏంటంటే గ్యారంటీ వారంటీలు అయితే ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని డీలర్ల వెహికల్ కూడా ఉంటాయి. నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా ఉంటుంది ఇట్లా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నా. చాలా మంది అడుగుతున్నారు డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. భయ్యా నేనైతే యూట్యూబర్ని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. చాలా మంది అయితే ఫ్రెండ్స్ శ్రీరామ్ యాక్షన్ సేల్స్ ఉంటాయి కదా, అదే ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్వి. సో పర్టిక్యులర్ డీటెయిల్స్ తోటి ఒక ఫుల్ వీడియో అయితే చేయమన్నారు. సో మీ ముందుకైతే ఈరోజు అయితే మంచి ఇన్ఫర్మేషన్ తోటి అయితే మీ ముందుకు వచ్చిన. ఎవరికైతే యూజ్డ్ కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మంచి మంచి కార్ల కోసం అయితే చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అయితే మంచి మంచి కార్లు అయితే వస్తుంటాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హైదరాబాద్లోని పెద్దంబర్పేటలో ఉండే శ్రీరామ్ మార్కెట్ యార్డ్ ఇది. ఇక్కడ ప్రతి గురువారం అయితే యాక్షన్ సేల్ జరుగుతుంటుంది. పర్టిక్యులర్ డేట్ అనేది ఏముండదు ఫ్రెండ్స్. మీరు గూగుల్లో కొడితే ఆ లొకేషన్ కూడా వస్తుంది, పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్ అని చెప్పి లొకేషన్ కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. సో లోపలికి వెళ్ళంగానే మనకి 20,100 రూపాయలు అయితే కట్టాలి. కట్టిన వెంటనే మనకి ఒక బుక్లెట్ ఇస్తారు, ఎంట్రీ ఫీ అన్నట్టు 20,100 రూపాయలు. అది ఏంటంటే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అన్నమాట. అంటే టైంపాస్గా రాకుండా సీరియస్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట. ఎవరైతే వేలంలో ఏదైనా వెహికల్ కనుక తీసుకుంటే కనుక ఆ 20,000 ఆ వెహికల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే కట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఏ వెహికల్ నచ్చలేదు అనుకున్నారనుకోండి, మీరు యాక్షన్లో మీకు ఏ వెహికల్ నచ్చలేదు అనుకోండి, ఈ బుక్లెట్ ఏదైతే ఉన్నదో అది మీరు అక్కడ కౌంటర్లో సబ్మిట్ చేయగానే మీ 20,120 రూపాయలు అనేది మీకు ఇస్తారు. అంటే 120 రూపాయలు సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 20,000 అయితే అదే రోజు రిఫండ్ చేస్తారు. మ్యాక్సిమం క్యాషే తీసుకెళ్ళండి, ఎందుకంటే ఫోన్పే ఉంటుంది అక్కడ. కానీ ఫోన్పే చేస్తే ఏమవుతుంది అంటే అది కంపెనీ అకౌంట్, ఢిల్లీ అకౌంట్కి వెళ్తుంది. సో ఆ 20,000 మీకు రిఫండ్ కావడానికి 7 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. సో అదంతా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో అందుకనే క్యాష్ తీసుకెళ్తే ఏమవుతుంది అంటే మీరు ఇట్లా కడతారు, ఒక యాక్షన్ నుంచి బయటికి రాగానే మళ్ళీ మీ బుక్లెట్ ఇవ్వగానే మీ 20,000 అదే రోజు అదే స్పాట్లో రిటర్న్ చేసేస్తారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. భయ్యా నేనైతే యూట్యూబర్ని. నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా ఉంటుంది ఇట్లా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే అందులో ఏజెంట్ అయితే కాదు, అండ్ వర్కర్ని కూడా కాదు, ఎంప్లాయీని అయితే అసలే కాదు. సో ఏంటంటే ఇట్లా బ్యాంక్ సీజ్ చేసిన వెహికల్స్, ఫైనాన్స్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఇక్కడ కొత్త వెహికల్స్ ఉంటాయి, అట్లనే రీఫైనాన్స్డ్ ఏదైతే సెకండ్ హ్యాండ్ కార్లు కొన్ని రీఫైనాన్స్ చేసుకుంటారో ఫైనాన్స్ కట్టకపోయినా కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి కస్టమర్లకి బ్యాంక్ నోటీసులు అయితే పంపిస్తారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళ వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. రెస్పాండ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టి యాక్షన్ సెల్ అయితే పెట్టేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని డీలర్ల వెహికల్ కూడా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనైనా సరే నా వెహికల్ అమ్మాలనుకుంటే కనుక వెళ్ళి శ్రీరామ్ వాళ్ళని అప్రోచ్ అవుతే నా వెహికల్ కూడా పెట్టి అమ్మనిస్తారు. సో దానికి నేను వాళ్ళకి కొంత యార్డ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అట్లా ఎవరైనా చేయొచ్చు. సో అందుకనే ప్రతి ఒక్కటి మీరు కూడా చెక్ చేసుకోండి అన్ని ఫిజికల్గా. ఇక్కడ ఏంటంటే గ్యారంటీ వారంటీలు అయితే ఉండవు. తీసుకున్నాం అంటే ఇట్లా 20,100 రూపాయలు కడతావు కదా, లోపలికి వెళ్తాం కదా. యాక్షన్లో మీకు ఇక్కడ ఎట్లా అంటే 1,00,000 నుంచి మొదలు పెడితే 15 లక్షలు 20 లక్షల దాకా కూడా వెహికల్స్ అయితే ఉంటాయి. కొన్ని మంచి కండిషన్ ఉంటాయి, కొన్ని డ్యామేజ్ కండిషన్వి కూడా ఉంటాయి. ఎందుకంటే తీసుకొచ్చి అలా పెట్టేస్తారు. ఆ 3 monthsకి యాక్షన్కి రావచ్చు, 1 week యాక్షన్కి రావచ్చు. టైర్లు కూడా కొన్ని 3 months తర్వాత ఏమైతే వాడకుండా పెడితే కొన్ని భూమిలోకి వెళ్ళిపోతాయి. సో అట్లా అదే కండిషన్లో కూడా ఉండొచ్చు. అందుకనే ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకోకుండా మాత్రం యాక్షన్లో అయితే పార్టిసిపేట్ చేయకండి. కావాలంటే మీరు ఒక ఫస్ట్ టైం అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ అబ్జర్వ్ చేయండి, అక్కడ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయండి. యాక్షన్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా సేల్స్ ఎట్లా అవుతున్నాయి, వెహికల్స్ ఎట్లుంటున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా యాక్షన్లో అయితే కూర్చోకండి.
ఇన్ కేస్ మీకు వెహికల్స్ మీద అవగాహన ఉంటే మాత్రం ఇన్స్పెక్షన్ చేసుకోండి. ఆ వెహికల్ ఒక్కొక్కటి ర్యామ్ మీదకి వస్తుంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. ఆ ప్రైస్కి మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెహికల్ అనేది 4 లక్షల నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, 5,000 10,000 అట్లా పెంచుకుంటూ పోతారు. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తారో వాళ్ళకి ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఏదైనా వెహికల్ని సొంతం చేసుకున్నారు అనుకోండి, విత్ ఇన్ 7 డేస్లో 7 వర్కింగ్ డేస్లో మీరు ఆ వెహికల్ యొక్క రిమైనింగ్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 7 డేస్లో మీరు పే చేయలేదు అనుకోండి, 8th డే నుంచి పార్కింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి. సో అందుకనే ప్రతి ఒక్కటి మీరు అంటే నేను చెప్తున్నాను కాదు, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ వాళ్ళ గైడ్లైన్స్ అనేవి అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లలో పెట్టుంటాయి ఆ బిల్డింగ్ దగ్గర. ఒకసారి వీలైతే చదువుకోండి వెళ్ళిన తర్వాత. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏంటంటే ఏజెంట్స్ని కానీ డీలర్స్ని కానీ ఎవరినైతే నమ్మకండి. ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నదో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. కంపెనీలో అయితే ఫ్రాడ్ అయితే జరగదు, బయట మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే, మీకు వెహికల్ మీద అవగాహన ఉంటే మీరు ఓన్గా వెళ్ళండి. ఒకవేళ వెహికల్ గురించి నాలెడ్జ్ లేకపోతే కనుక మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ అయితే ఉండదు, కాకపోతే బ్యానెట్ తీసి అయితే చెక్ చేసుకోవచ్చు ఇంజన్ కండిషన్ ఏంటి అనేది. డోర్స్ కూడా ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కటి ఫిజికల్గా అయితే చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే తీసుకున్న తర్వాత ఇది యాక్సిడెంట్ అయింది, నేను చూసుకోలేదు, ఇంజన్ బాగాలేదు అంటే మాత్రం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అయితే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్. అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ వీలైతే మీరు టైంపాస్గా అయితే వెళ్ళండి. ఒకసారి టైంపాస్ మీన్స్ ఒకసారి అక్కడ ఎన్విరాన్మెంట్ మీరు స్టడీ చేయండి. వెహికల్స్ ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా యాక్సిడెంట్ జరుగుతున్నది అని చెప్పి ఒకటి అవగాహన కోసం అయితే మీరు ఫస్ట్ టైం అయితే వెళ్ళండి. నెక్స్ట్ టైం మీకు జెన్యున్గా అనిపిస్తే కనుక నెక్స్ట్ టైం వెళ్ళి అప్పుడు యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కమిషన్లు కూడా వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే దానికి రీజన్ ఏందో నేను చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇక్కడ సేల్ అయ్యే ఏ వెహికల్కైనా కూడా 2% కమిషన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 5 lakhs కార్ కొన్నారనుకోండి, దానికి 2% అంటే 10,000 రూపీస్ అయితే ఉంటుంది. మళ్ళీ దానికి జిఎస్టీ ఉంటుంది. ఏది ఆ కమిషన్ 2% 10,000 ఏదైతే ఉన్నదో ఆ 10,000కి 18% జిఎస్టీ ఉంటుంది. అంటే ఇంకొకటి, మీరు వెహికల్ని ఓన్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్లో అయితే రిమైనింగ్ పేమెంట్ ఏదైతే ఉందో అదైతే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 7 డేస్లో పే చేయలేదనుకోండి, 8th డే నుంచి మీకు వచ్చేసి ఆ పార్కింగ్ ఛార్జెస్, ఆ యార్డ్లో పార్కింగ్ చేసి ఉంటుంది కదా వెహికల్, సో ఆ పార్కింగ్ ఛార్జెస్ అయితే మీకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి. 1 డే అయితే 1 డే, 2 డే అయితే 2 డేస్, 3 డేస్ అయితే 3 డేస్, 1 మంత్ అయితే 1 మంత్, అట్లని చెప్పి 1 మంత్ వరకు అయితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. సో అందుకనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే రిమైనింగ్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి కొన్ని గుర్తొచ్చినాయి అయితే చెప్తున్నా. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కమెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో చూస్తున్నారు కదా, ఇంకా ముందు మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోలు అయితే వస్తుంటాయి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక యూట్యూబ్లో అయితే కనుక బడ్జెట్ కాస్ట్ బై పను అని ఉంటుంది, వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే వీళ్ళకైతే ఇది ఒక్కటే యార్డ్ కాదు, పటాన్చెర్లో కూడా ఉంటుంది. అక్కడ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంటుంది యాక్షన్ సేల్. ఇక్కడ వచ్చేసి గురువారం జరుగుతుంటుంది. పర్టికులర్ డేట్ ఉండదు, ప్రతి గురువారం అనేది ఉంటుంది కదా, ప్రతి వారంలో ప్రతి గురువారం ఉంటుంది కదా. సో ఆ ప్రతి గురువారం అయితే యాక్షన్ సేల్ జరుగుతుంటుంది. ఇన్ కేస్ గురువారం ఏదన్నా పబ్లిక్ హాలిడే వస్తే మాత్రం దానికి ఆల్టర్నేట్గా ఇంకో డే, సోమవారం కానీ మంగళవారం కానీ అయితే యాక్షన్ సేల్ అయితే పెడతారు. సో వీళ్ళకి ఇంకా వరంగల్లో ఉన్నది, ఖమ్మంలో ఉన్నది, మహబూబ్ నగర్లో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, మంచిర్యాలలో ఉన్నది, అండ్ ఇంకా విజయవాడలో ఉన్నది, ఒంగోలులో ఉన్నది. సో చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీరైతే గూగుల్లో కొడితే ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, వీళ్ళ యార్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. సో వీడియో అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.